ఏలూరు పోలీసులు ఆపరేషన్ ట్రేస్ ద్వారా గృహాలు, వసతి గృహాలు, ఎన్జీఓ హోమ్స్ లో ఉన్న తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు 4 బాలబాలికలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరికొందరి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్క సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ చిల్డ్రన్ హోమ్ లో కానీ అనాథ శరణాలయాలు కానీ చాలా రోజుల నుంచి అడ్రస్ తెలియక వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు అక్కడే మర్చిపోతుంటే వాళ్ళని గుర్తించి వాళ్ళ అడ్రస్ లో ఒకసారి కనుక్కొని వాళ్ళకి సంబంధించి ఎక్కడైనా మిస్సింగ్ కేసు లాంటిది ఉందా, వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ ని ట్రేస్ చేయడం, దీన్ని ఒక అసైన్మెంట్ ఒక డ్రైవ్ లాగా క్రియేట్ చేసుకొని ముందుకు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఇలా అడ్రస్ తెలియని పిల్లలు ఎవరైతే చిల్డ్రన్ హోమ్స్ లో ఉంటున్నారో వాళ్ళు, అంతేకాకుండా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంటున్న మిస్సింగ్ కేసెస్, గర్ల్ మిస్సింగ్ కేసెస్ కావచ్చు, ఉమెన్ మిస్సింగ్ కేసెస్ కావచ్చు, వీటన్నిటి మీద మళ్ళీ కొత్తగా ఒకసారి గుర్తించుకొని వాళ్ళ మీద కొత్తగా రెన్యూవల్ ఎఫర్ట్స్ పెట్టడం, వాళ్ళ అడ్రస్ బేస్ చేయడం, టెక్నాలజీ యూజ్ చేసుకుని వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ లేకపోయినా కూడా వాళ్ళ ఫేస్ ఇమేజెస్ సర్క్యులేట్ చేసి తర్వాత వాళ్ళు చెప్పిన చిన్న చిన్న క్లూస్ ని ఆసరాగా చేసుకొని అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్స్ ని కాంటాక్ట్ చేసి తర్వాత ఈ పాత మిస్సింగ్ కేసెస్ ని ట్రేస్ చేసుకొని ఈ ఆపరేషన్ లో భాగంగా చాలా మందిని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ ట్రేస్ లో భాగంగా ఇక్కడ 12 మంది ఆ పిల్లల్ని గుర్తించడం జరిగింది. కొంతమంది చెన్నైలో ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 24 నెలల ముందు తప్పిపోయిన పిల్లల్ని కూడా వాళ్ళ పేరెంట్స్ కి రీసెంట్ గా మన శక్తి టీం వాళ్ళు కూడా గుర్తించి మన ఉమెన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అందించారు. అలాగే నిన్న కూడా 6 సంవత్సరాల ముందు ఇక్కడి నుంచి తప్పిపోయిన పిల్లల్ని కూడా గుర్తించి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి ఏకం చేయడం జరిగింది.